ఇప్పుడు మనకి కృష్ణాష్టమి కాబట్టి, ఆ రోజు పాటించవలసిన నియమాలేంటి? పూజా విధానం ఏంటి? మరి కృష్ణుడికి ఎలాంటి నైవేద్యం అంటే ఇష్టం? దాని గురించి తెలియచేయండి. తప్పకుండా. కృష్ణాష్టమి అంటే మన హిందూ సంప్రదాయంలో చాలా భక్తి తత్వమైన పండగల్లో ప్రధానమైనది. అయితే ఇది అంటే నార్త్ దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశం ప్రజలు కూడా చాలా సంతోషంగా, ఎంతో ఆనందోత్సాహాలతో వారం రోజులు ముందు నుంచే అత్యుత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. అవును. అయితే ఈ కృష్ణ అవతారము అనేది కర్మ, ధర్మ సంబంధితమైన అవతారము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి సంబంధించిన అవతారము. అయితే హ్మ్. ఈ దీన్ని మనము అంటే ప్రాపంచికంగా చెప్పొచ్చు, లేదా ఆధ్యాత్మిక పరంగా చెప్పుకున్నట్టయితే గనక, ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, హాని జరుగుతుందో అక్కడ తను అవతరిస్తాను అని చెప్పాడు. అయితే హ్మ్. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 8వ అవతారమైన ఈ కృష్ణ భగవానుడు అష్టమి తిథి రోజు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో పుట్టడం జరిగింది. అయితే హ్మ్. ఈ పుట్టుక వెనక కారణం ఏంటంటే గనక, భగవంతుడు అవతరించడానికి ఎవరైనా సరే, అంటే ఏ రాముడు అవతరించినా, కృష్ణుడు అవతరించినా, ఇంకా రాబోయే కల్కి అవతరించినా, దేనికైనా సరే ఒక ధర్మబద్ధమైన ఒక కారణం అనేది ఉంటుంది. ఆ అవతారానికి. ఆ అవతారానికి ఆ కారణం ఉంటుంది. రాముడు ఏ రకంగా జన్మించడం జరిగిందంటే, తను నడిచి అంటే మానవులు ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేది కుటుంబం దగ్గర నుంచి, రాజు దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మబద్ధమైన జీవితం ఇలా ఉండాలి అని చెప్పాడు. అవును. అయితే కృష్ణావతారం దగ్గరికొచ్చేటప్పటికి కర్మకు సంబంధించిన, ధర్మానికి సంబంధించినటువంటిది. అంటే ఇతను చెయ్యకుండా చేయిస్తూ మానవులని బాధ్యతగా పెట్టడం జరిగింది. అంటే ఎలాగంటే, మనిషి చేసిన కర్మకు తనే బాధ్యత వహించాలి. భగవంతుడు బాధ్యుడు కాడు. హ్మ్. అది మంచి కర్మైనా, చెడు కర్మైనా. మనిషి చేసిన తప్పుకి అతనే బాధ్యుడు అనేదానికి ఈ జన్మ యొక్క, అంటే ఈ అవతారానికి కారణమైంది. ఇది ఆధ్యాత్మిక పరంగా. అయితే ఇంకొక పరంగా, అంటే భగవద్గీత పరంగా మనుషుల యొక్క జీవన విధానము ఇలాగే ఉండాలి. రాముడు నడిచి చూపించాడు. ఈయన చెప్తున్నాడు భగవద్గీతలో. హ్మ్. ఎలా నడిస్తే మానవుడు ప్రాపంచికం నుంచి మోక్షానికి వెళ్ళగలుగుతాడు అనేది మనకి భగవద్గీతలో చెప్పారు. ఈ అవును. భగవద్గీతలో ప్రతి అంశంలోనూ ఇప్పుడు మనకి భగవద్గీతనే ప్రామాణికము. అబద్ధం చెప్పకుండాను, సత్యమే పలకాలి అని చెబుతూ దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. హ్మ్. తర్వాత భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యము, ఈ 4 అంశాలను తెలియచెప్పింది ఈ కృష్ణ అవతారము. అయితే భక్తికి ప్రాముఖ్యత ఎలా చెప్పాడు అంటే, ఆహ్, అంటే చిన్న పిల్లవాడిగా పుట్టిన దగ్గర నుంచి తను ఆహ్, అంటే లాస్ట్ దశ వరకు కూడా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటి మనకి తెలియపరిచాడు. హ్మ్. బాల్యంలో బాల్య క్రీడలు ఎలా ఉండాలి? ఈ ఈ అంటే కృష్ణుడికి, పిల్లలకి మనం పోలుస్తూ ఉంటాము. ప్రతి చిన్న పిల్లల్ని మనం చూసినప్పుడు కృష్ణుడిలా ఉన్నాడు అని. మనం ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి కూడా కృష్ణుడి వేషాలు, అంటే వేస్తూ ఉంటారు ఆ వేషధారణ రోజు. చేయించి చేస్తుంటాము. అయితే ఈ కృష్ణతత్వం అనేది చాలా అద్భుతమైన తత్వము. హ్మ్. రాముడికి తత్వం లేదు కానీ కృష్ణుడికి తత్వం ఉంది. శివతత్వం ఎలాగో కృష్ణుడికి కూడా అలాగే ఉంది. ఈ కృష్ణతత్వం గురించి చెప్పుకునేటప్పుడు ఒక చిన్న కథ ప్రస్తావన చేయాలి. ఓకే. ఏంటంటే, ఈ ఒక గోకులంలో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, బావిలో నీళ్లు తోడుకుంటూ అటుగా వెళుతున్న కృష్ణుడిని పిలుస్తుంది. హ్మ్. "కన్నయ్య, ఒక్కసారి వచ్చి నాకు ఇది బరువుని పైకి ఎత్తవా?" అని అడుగుతుంది. అడిగితే కృష్ణుడు వినకుండా అల్లరి చిల్లరగా, అంటే అల్లరి చేస్తూ వెళ్ళిపోతాడు. హ్మ్. అసలు బరువు ఎత్తడు. ఈ అమ్మాయి ఈ గో ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, కృష్ణుడు నాకు అంటే సహాయం చెయ్యట్లేదు అని చెప్పి అలిగి కోపంతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ముందు గుమ్మల్లో కృష్ణుడు నిలబడతాడు. హ్మ్. నిలబడేటప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఇందాక నాకు బరువు ఎత్తమని, సహాయం చేయమని చెప్పినప్పుడు నువ్వు నాకు ఎత్తకుండా అల్లరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు. ఇప్పుడు నీ సహాయం నాకు అక్కర్లేదు. నేనే దించుకుంటాను అని అంటుంది. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను బరువు ఎత్తేవాడిని కాను, బరువును దించేవాడిని మాత్రమే. ఇది కృష్ణతత్వం అన్నమాట. అంటే మనిషి యొక్క బరువుని కానీ, కష్టాన్ని కానీ మనకి ఆపాదించేవాడు కాదు. హ్మ్. ఆ కష్టాన్ని, బరువుని, నష్టాన్ని దించేవాడు కృష్ణ పరమాత్ముడనమాట. అయితే ఇది ఈ రకంగా మనకి బాల్య తత్వం చెప్తాడు, కృష్ణుడి తత్వము.